అందుకే మోడీ గారు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అందుకే వాళ్ళకి బడ్జెట్ ఇచ్చిరంటారు. మరి మేమేం పాపం చేసినాం? స్పెషల్ స్టేటస్ ఇమ్మని అడగలేదే. విభజనలో ఇచ్చినటువంటి విభజన హామీలు కూడా కేంద్ర ప్రభుత్వం సరిసమానంగా పంచడంలో విఫలమైంది. మీరు విభజన హామీలను నెరవేర్చండి. భద్రాచలం దగ్గర ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడండి. కృష్ణా జలాల వాటా గురించి తేల్చండి. వచ్చిండ్రు బాబు గారు, మా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు హైదరాబాద్. అత్యద్భుతంగా పచ్చ జెండాలు ఏమైంది, మన తెలుగుదేశం పార్టీ జెండాలు ఎగిరినాయి ఇక్కడ. సో అద్భుతంగా నిజంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఏం మాట్లాడడానికి లేదు. హీఈస్ గొప్ప గొప్ప నాయకుడు అనే చెప్పుకోవాలి, లెజెండరీ లీడర్. మరి ఆయన వచ్చిండ్రు, మాట్లాడిండ్రు, వెళ్ళిండ్రు. దేనికోసం? ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తున్నట్టే చర్చలు అన్నారు. వచ్చిర్రు, చర్చలు జరిపిర్రు, వెల్కమ్లు జరుపుకుర్రు, హారతులు ఇచ్చిర్రు, అన్నీ అయినాయి. మరి ఏదండి నెక్స్ట్ ఏంది? విభజన హామీలు ఏం చేస్తున్నారు? మరి విభజన హామీల గురించి తెలంగాణలో ఏ పార్టీ అయినా ఎంపీలుగా గెలిచినప్పుడు మాట్లాడాల్సినటువంటి బాధ్యత మీకు లేదా? సో తెలంగాణలో మరి ఎవరు ఐటీస్ రావద్దా? ఏమంటున్నా, ఐఐటి కాలేజీలు ఇంకా రావద్దా? పెంచొద్దా, పెంపొందించొద్దా ఈ కాలేజీలను? అండ్ అట్లనే గురుకులం స్కూల్స్ పక్కన పెడితే సైనిక్ స్కూల్స్ సెంట్రల్ గవర్నమెంట్ తెలంగాణకి ఇవ్వదా అండి? కేంద్రీయ విద్యాలయాలు, నిజంగా కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ వస్తే మా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీల దగ్గర నుంచి పేదవాళ్ళ కుటుంబాల వరకు కూడా కేంద్రీయ విద్యాలయ అత్యద్భుతంగా ఆ స్కూల్లో సీట్ వచ్చే గొప్ప అంటారు. సో ఫీజులు కూడా దానికి అనుగుణంగా చాలా తక్కువ ఉంటాయి. మరి అటువంటి కేంద్రీయ విద్యాలయాలను కూడా మా తెలంగాణ నోచుకోలేదా? సరే పెంచవచ్చు కదా, జిల్లాకో స్కూల్, మండలానికో స్కూల్ తేవచ్చు కదా. ఎందుకు అడగద్దు? ఖచ్చితంగా అడుగుతాం. తెలంగాణలో ఖచ్చితంగా అడుగుతాం. బరాబర్ జిఎస్టీ కడుతున్నాం, ఐటీలు కడుతున్నాం, ప్రతి ఒక్కరు కూడా మరి ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారు చాలామంది. మీ రాజకీయ నాయకులు ఇట్లాంటి వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్లు ఎగ్గొట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేము మిడిల్ క్లాస్ వాళ్ళైతే గది కూడా ఎగ్గొట్టామండి. ఎందుకంటే ఎగ్గొడితే మళ్ళీ పెనాల్టీ పడుతుంది. ఆ పెనాల్టీ పడాలంటే కూడా మళ్ళీ భయం అవుతుంది. ఆ పెనాల్టీ పడితే కట్టకుంటే, ఎందుకంటే పైసలు ఏడున్నాయి, ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువైపోయింది, ఇంట్రెస్ట్లు ఎక్కువైపోయినాయి, ఇవన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు కట్టకపోతే మళ్ళీ పెనాల్టీ కోసం ఇంకొకరి దిక్కు చూడాలి. సో అందుకే టైం టు టైం ఇన్కమ్ ట్యాక్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఖచ్చితంగా కడితే, ఎందుకంటే వాళ్ళు ఈఎంఐల మీద అన్నిటి మీద డిపెండ్ అయి ఉంటారు, ప్రతిదీ కూడా లోన్లోనే తీసుకుంటారు. కాబట్టి ఐటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది, జిఎస్టీ అనేది ప్రతి ఒక్కరు కడుతున్నాం. అటువంటిది తెలంగాణకు 0 ఇవ్వడం అనేది నిజంగా చాలా బాధాకరం. పార్లమెంట్లో మాట్లాడే అవకాశాలు మాకు లేవు కాబట్టి ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. సో ఇకనైనా బీజేపీ ఎంపీలు మేలుకోవాలా, బీజేపీ క్యాడర్ అంతా ఆలోచించాలా. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావద్దని మీరే కోరుకుంటున్నారు. దయచేసి సవరణలు చేసుకోండి. బలమైన నాయకులు ఎవరున్నారు, ఒక ప్రణాళికాబద్ధంగా ముందరికెళ్ళండి. సో ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా అంటే కాదు సార్, ఇప్పటి నుంచి పనిచేస్తేనే 5 ఏళ్ళకి సక్సెస్ అవుతారు. అండ్ అట్లనే బీఆర్ఎస్కి కూడా. సో బలమైన ప్రతిపక్షంగా మీరు ఎదగాలంటే ముందు కమిటీలు ఏర్పాటు చేయండి. బీఆర్ఎస్ పార్టీకి ఇప్పటివరకు ఒక కమిటీ లేదండి, కార్యకర్తలకు ఒక కమిటీ లేదు, కమిటీలతో మీటింగ్స్ లేవు. అండ్ అలాగే కార్యకర్తలకు క్యాడర్కు చాలా గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు కొద్దిగా మీరు కలుస్తున్నారేమో. అండ్ అట్లనే కొత్త నాయకులు ఎవరైతే మీ జిల్లా అధ్యక్షులు ఉన్నారో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ కూడా మార్చాల్సినటువంటి అవసరం మీకుంది. కొత్త వాళ్ళను బయటికి తీసుకురండి. మిమ్మల్ని నమ్ముకునేటువంటి కార్యకర్తలను ఫ్రంట్ లైన్లో పెట్టండి. సో కొట్లాడే తత్వం ఉన్న వాళ్ళను, ప్రశ్నించే తత్వం ఉన్న వాళ్ళను ప్రతి జిల్లాలో కూడా మీరు కమిటీలు ఏర్పాటు చేసి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులను మార్చాలా. ఆ అధ్యక్షులే మరి ముందుండి నడిపించాలా మీ పార్టీని. అండ్ అదే రకంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళా టీఆర్ఎస్గా నామకరణం చేయడానికి శాయశక్తులా ప్రయత్నించండి. సో ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు సినిమా చూపిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. బలమైన ప్రతిపక్ష పాత్రగా మీరు ఎదగాలన్నా మీరు ఖచ్చితంగా మారాలి. మారకుండా ఇట్లనే ఉంటామంటే దయచేసి ప్రజలు ఎవరు కూడా నమ్మరు. సో దయచేసి మారి చూపించండి. ఖచ్చితంగా పబ్లిక్ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. దానివల్ల కిరీటాలు ఏం పడిపోవు, ఆస్తులు ఏం కరిగిపోవు. సో కొత్త ప్రణాళికలతోటి బీఆర్ఎస్ పార్టీ కూడా ముందరికి వెళ్ళండి అని చెప్తా ఉన్నా. ఇక కాంగ్రెస్లో వాళ్ళు కొట్టుకోవడానికే సరిపోతలేవు లోపల. ఇప్పుడు మొత్తం రేవంత్ రెడ్డి గారి షాడో టీమే తయారైపోయిందండి. మొత్తం రేవంత్ రెడ్డి గారి షాడో టీమే మొత్తం తయారైపోయింది. ఈ షాడో టీంలో మరి ఈ కొంతమంది ఎవరు ప్రభుత్వ విప్పులు, రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు వీళ్ళే ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే వాళ్ళు ఆఖరికి
కలెక్టర్లను కూడా బెదిరిస్తూ ఉన్నారు. నేను చెప్తున్నా ఇంకొన్ని రోజుల్లో రంగారెడ్డి కలెక్టర్ శశాంక్ మారబోతున్నాడు, ట్రాన్స్ఫర్ చేయబోతున్నారు. ఎందుకు చేయబోతున్నారు? ఇంకా పెట్టుకోండి ఇంటెలిజెన్స్ నిఘాలు. ఎవడిస్తున్నాడు వార్తలు శ్రావ్యకి అంటే నేను ఒకటి చెప్పాలనా? సో మీ పార్టీలోనే కాంగ్రెస్లో ఇట్లేస్తే చాలు, వాళ్ళే అన్నీ చెప్తారు సార్. ఎందుకంటే మీ పార్టీ వాళ్ళే మీ పట్ల అసంతృప్తిగా ఉన్నారన్న విషయాన్ని మరొక్కసారి నేను గుర్తు చేస్తా ఉన్నా. అప్పుడు ఎన్ఓసీలు ఇచ్చింది ఇదే నవీన్ మిట్టల్, ఇప్పుడు ఎన్ఓసీ ఇచ్చింది గిదే నవీన్ మిట్టల్. వెనకపొంటి ఏమేమి జరుగుతున్నాయి అన్నీ కూడా మాకు ఎరకనే. నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా, ఇకనైనా రేవంత్ రెడ్డి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో మీ తీరు మార్చుకోండి. ఐఏఎస్ ఆఫీసర్లను కూడా బ్లాక్మెయిల్ చేసేంత స్టేజ్కి మీరు ఎదగలేదు. వాళ్ళు మీకన్నా 4 ఆకులు ఎక్కువ చదివిండ్రు. వాళ్ళు తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతారు, మీ బండారాలు బయట పెట్టగలుగుతారు, ఏమైనా చేయగలుగుతారు అన్న విషయాన్ని నేను మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నా. కొద్దో గొప్ప కొద్ది మంది అన్న మన తెలంగాణకు మంచి ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చినాడు. ఆ మంచి ఐఏఎస్ ఆఫీసర్లో శశాంక్ ఐఏఎస్ ఒకళ్ళు, ఎటువంటి మచ్చలేదు ఆయన మీద. సో అందుకే ఈయన బెండవకపోయేసరికి ఏమవుతుందండి, రేవంత్ రెడ్డి బ్రదర్స్ అందరూ ఆయన మీద పడ్డారండి. ఒకేసారి ఐఏఎస్కు 8 ఫైళ్ళు పంపించారు. 8 ఫైళ్ళు సంతకం పెడతావా పెట్టారా అని. నేను పెట్టా, నా ఏదో ఒక్కట అంటే మేనేజ్ చేయొచ్చు, ఇన్ని సంతకాలు పెడితే రేపటి రోజున నా మెడకే చుట్టుకుంటుందని శశాంక్ గారు అంటే వాళ్ళెవరు మాకు చెప్పలే. మా సోర్సెస్ ద్వారానే మాకున్న ఇన్ఫార్మర్స్ మాకు ఉంటారు, మాకు చెప్పాల్సిన వాళ్ళు మాకు చెప్తారు. మళ్ళా మీకు ఎట్లొచ్చింది, మీరు ఎట్లా తెలిసిండ్రు, మీరు భూతద్దంలో పెట్టి చూసిండ్రా, ఇవన్నీ కూడా ముచ్చట్లొద్దు. మాకు అన్నీ తెలుస్తాయి, మాకు అన్ని వివరాలు మేము సేకరించుకుంటామండి. మీకు ఇంకా ఆధారాలు కావాలంటే నేను మరొక్కసారి చెప్తా ఉన్నా, డెఫినెట్గా మరి శశాంక్ లాంటి వాళ్ళు యూపీఎస్సీకి కంప్లైంట్ ఇస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము కంప్లైంట్ ఇస్తాం, దయచేసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తే కనుక, నన్ను ఇబ్బంది పెడితే అని చెప్పి. అందుకే ఆయన మాట ఇంటలేడని చెప్పి కొన్ని రోజుల్లో మీరు రాసి పెట్టుకోండి. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తున్నారు అంటే దానికి కర్త కర్మ క్రియ బ్యాక్ ఎండ్లో ఉండి నడిపించేదంతా కూడా రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళే. మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళే. ఇంకా ఘోరమైనటువంటి అన్ని కూడా చేస్తూ ఉన్నారు. సో మా దృష్టికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మా ప్రథమమైనటువంటి సోర్స్ ఏదైతే ఉందంటే అది ప్రజలే, పబ్లిక్ ఇష్యూసే, మాకెవ్వరో కాదు. కొంతమంది మా సోర్సెస్ మాకు ఉంటాయి, మేము కాదంటలేం, మాకు వచ్చే సోర్సులు మాకు వస్తాయి. కానీ మా అసలు సిసలైనటువంటి సోర్సులు ఎవరు? పబ్లిక్కి మించినటువంటి సోర్స్ ఏముంటాయండి? ప్రజా సమస్యలకు మించినటువంటి ఆధారాలు ఏముంటాయండి? సో దయచేసి మీరు ఎన్ని నిఘాలు మా పైన పెట్టినా అవన్నీ కూడా శూన్యం. మీరు చేయాల్సింది ఒకటే, మేము గత ప్రభుత్వానికి ఇప్పుడు చెప్పినాం, వాళ్ళు సవరణలు చేసుకోలే. మీరైనా సవరణలు చేసుకుంటే బాగుపడతారు. లేదా గిట్లనే సోర్సెస్ ఎట్లా వస్తున్నాయి శ్రావ్యకి అంటే ఇక ఏం చెప్పలేం. అందుకే మీ క్యాబినెట్లో మంత్రులు ఎవరు కూడా మాట్లాడకుండా సైలెంట్ అయిపోయారు. సీనియర్ నాయకులు అందరూ కూడా సైలెంట్ అయిపోయారు. ఎందుకు అయిపోయినరు? ముఖ్యమంత్రి ఇప్పుడు కాకపోయినా ఒక ఏడాది అయిపోయినా మొత్తం నెగటివ్ వస్తే ఢిల్లీలో ఉన్నటువంటి అధిష్టానమే మార్చేస్తుంది రేవంత్ రెడ్డిని అని చెప్పి మేము జస్ట్ నిమిత్త మాత్రమే సైలెంట్గా చూసుకుంటూ కూర్చుందాం, ఆయనకు ఎటువంటి సలహాలు కూడా ఇవ్వద్దు, ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు తీసుకోరు అన్నట్టు వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను చెప్పిన మాటలల్లా ఏ ఒక్కటి తప్పైనా నా ముక్కుకి నేలకు రాకపోతే నా పేరు శ్రావ్యనే కాదు. నేను బరాబర్ ఉన్నట్టు నేను చెప్పి వాడేస్తానండి. నేను ఎవరి కోసం ఆలోచించా, దేనికోసం ఆలోచించా, జరుగుతుంది. నేను ఇక్కడైనా రేవంత్ రెడ్డి గారి బ్రదర్స్కి ఒక్కటే చెప్తా ఉన్నా, మీకు ట్యాగులు ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు, రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు అనొచ్చు, ఇంకేమైనా అనొచ్చు. ఎన్ని అనుకున్నా దయచేసి గవర్నమెంట్ ఆఫీసుల జోలికి స్ట్రిక్ట్గా పనిచేసే ఐఏఎస్ ఆఫీసర్ల జోలికి పోతే అది రేపటి రోజున మీకే మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి అని చెప్పి నేను మరొక్కసారి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెద్దన్న అని కాకబెట్టినా ఆ పెద్దన్న మనకిచ్చింది గుండుసున్నానే. సో రేపటి రోజున పెద్దన్న గారి కాలు పట్టుకుంటే మళ్ళీ ఏమన్నా మమ్మల్ని బయటికి తీసుకొస్తారా, మమ్మల్ని ఏమైనా కాపాడతారా అంటే అంతా శూన్యమే అక్కడ. సో అట్లాంటివేం ఉండవు, అట్లాంటివేం మోడీ గారు చేయరు. చేస్తే మోడీ గారు ఎందుకు అవుతారు? మోడీకి ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది? సో దయచేసి ఇవన్నీ పక్కన పెట్టి మీరు ఇట్లనే రిపీట్ చేసుకుంటూ పోతే నేనే స్వయంగా ఢిల్లీకి పోయి ఎవరికి కంప్లైంట్ చేయాలో వాళ్ళకి కంప్లైంట్ చేస్తా. మీకున్న సోర్సెస్ మీకుంటే, మాకున్న లింకులు మాకుంటాయి, మాకున్న సోర్సెస్ మాకుంటాయి. మేము ఏమైనా నేను దలుచుకుంటే ఏదైనా చేయగలుగుతానండి. నాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ. నేను దలుచుకుంటే
నేను ఏమన్నా చేయగలుగుతా. ఇది మాత్రం రాసి పెట్టుకొని డైరెక్టర్ రేవంత్ రెడ్డి బ్రదర్స్కే చెప్తా ఉన్నా నేను. సో దయచేసి దందాలు గిందాలు అని మానుకోండి. మానుకుంటే చాలా మంచిది. ఎక్కడ చూసినా మీ పేర్లే వినబడతా ఉన్నాయి.